పవన్ కళ్యాణ్, హరిశంకర్ కాంబోలో వస్తున్న భారీ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ ఇటీవల పెండింగ్లో పెట్టిన సినిమాలన్నీ కూడా వరుసగా పూర్తి చేసేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హరిహర విరమల్లో ఓజీ సినిమాల షూటింగ్ పూర్తి చేయగా ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ని పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్. కొన్ని రోజుల క్రితం పవన్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయిన వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో శ్రీలీల ఒక హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల శ్రీలీల పుట్టినరోజు జరగగా తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో శ్రీలీల పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేశారు. పవన్ కళ్యాణ్ మూవీ యూనిట్ కలిసి శ్రీలీలతో కేక్ని కట్ చేయించి ఆమె పుట్టినరోజుని సెలబ్రేట్ చేశారు. దీనికి సంబంధించి ఫోటో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్లో ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ పోలీస్ పాత్ర అని తెలిసిందే. అలాగే ఫోటోలో హరిశంకర్, మైత్రి నిర్మాత రవిశంకర్, కెమెరామెన్, శ్రీలీల తల్లి, పలువురు సినిమా సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారు. ఈ ఫోటోతో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లుక్ కూడా వైరల్గా మారింది. హీరోయిన్ శ్రీలీల కూడా షూటింగ్లో పాల్గొంటున్నారు. వీళ్ళిద్దరిపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ హరిశంకర్. ఈ నెలాఖరు వరకు ఈ స్కెడ్యూల్ కొనసాగబోతుంది. ఆ తర్వాత అమరావతిలో షూటింగ్ జరగనుంది. ఇలా విరామం లేకుండా కేవలం 3 నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారట మేకర్. సెప్టెంబర్ చివరి వారం లోపు సినిమాని రెడీ చేసి ఆ తర్వాత చకచక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ని పూర్తి చేస్తారట. సాధ్యమైనంత వరకు ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్లో ఉన్నారు మేకర్స్. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో రాబోయే రోజుల్లో చూడాలి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని పాటలను రెడీ చేశారట. దాంతో మొదటి పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటతో సినిమా మీద భారీ అంచనాలు పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీలీల ఉస్తాద్ భగత్ సింగ్తో పాటు బాలీవుడ్లో పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస డిజాస్టర్స్ ఫ్లాప్స్లో ఉన్న శ్రీలీలకు ఈ చిత్రం ద్వారా సూపర్ హిట్ దక్కబోతుందనేది లేదా అనేది చూడాలి. గబ్బర్ సింగ్ సినిమాకు ముందు శృతి హాసన్ వరుస ఫ్లాప్స్లో ఉండేది. ఆమెని అందరూ ఐరన్ లెగ్ అని పిలిచేవారు. కానీ ఎప్పుడైతే ఆ సినిమా చేశారో అప్పటి నుండి గోల్డెన్ లెగ్గా మారిపోయింది. శ్రీలీల తలరాత కూడా ఆ విధంగా మారబోతుందా లేదా అనేది చూడాలి. పవన్ పొలిటికల్ స్కెడ్యూల్స్ వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్కు మధ్యలో ఏడాది బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ మొదలైంది. ఇటీవల చిత్రీకరణకు పవన్ హాజరయ్యారు. సుమారు 4 వారాలు ఈ సినిమాకు డేట్స్ను కేటాయించారు. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ స్కెడ్యూల్లో పవన్ కళ్యాణ్తో పాటు శ్రీలీల కూడా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం పవన్, శ్రీలీల సహా ప్రధాన తారాగణం మీద దర్శకుడు హరిశంకర్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్, శ్రీలీల కాంబినేషన్లో మొదటి సినిమా కావడం ఉస్తాద్ భగత్ సింగ్ స్పెషాలిటీ. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అని పవన్ అభిమానులతో పాటు ఆడియన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఉస్తాద్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.